అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం జగన్నాథపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వైసీపీ నేతల ప్రభుత్వ భూమిలో 16 సెంట్ల అక్రమ నిర్మాణం చేశారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందగా స్పందించిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులకు రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలకు అడ్డుపడిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం జగన్నాథపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూమిలో 16 సెంట్లు అక్రమ నిర్మాణం చేశారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందగా స్పందించిన రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులకు రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలకు అడ్డుపడిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. అది ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే గనక ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయినవిల్లి మండలంలో అయితే గనక ఈ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలని ఆ ప్రభుత్వ అధికారులు అయితే కూల్చివేస్తున్నట్టు అక్కడైతే కనుక వైసీపీ నేతలకైతే సమాచారం ఉంటుంది. అంటే జగన్నాథపురంలో అయితే కనుక ఈ కట్టడాలను అయితే అక్రమ కట్టడాలని ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నాయి అంటూ ఈ అధికారులు అయితే తొలగించేందుకు అయితే సిద్ధమయ్యారు. అంటే ప్రభుత్వ భూములు అని చెప్పి 17 సెంట్లు వాళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారని చెప్పేసి వైసీపీ నేత చేపట్టారని చెప్పేసి అక్కడ చెప్తూ అటు అధికారులు అయితే కనుక ఈ వీటిని తొలగించేందుకే సిద్ధమయ్యారు. అంటే జిల్లా కలెక్టర్ అయితే ఫిర్యాదు చేయడంతో ఈ కూల్చివేతలకు సంబంధించి రెవెన్యూ అధికారులు అయితే కనుక సమ్మతమయ్యారు. దీంతో వైసీపీకి సంబంధించిన నేతలు అయితే ఆ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి నిలదీసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అంటే ఈ వైసీపీ నేతలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జేసీబీలతో అక్రమ నిర్మాణాలని తొలగించడం సరైంది కాదు. టీడీపీ నేతలు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు మీకు కనిపించడం లేదా? కేవలం వైసీపీ నేతలు చేస్తున్న కట్టడాలు మాత్రమే మీకు కనిపించాయా? ఇదేమి రాజ్యం అంటూ ఆ వైసీపీ నేతలు అయితే ఈ పోలీసులకి అటు ఈ అధికారులకి అడ్డుపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నేతలను అయితే అదుపులోకి దీంతో ఇక్కడ పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.